లాస్ట్ లెసన్లో డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాం, కాకపోతే ఓన్లీ ఇంటి గురించే చెప్పుకున్నాం. చూడండి, నేను సి లాంగ్వేజ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ టర్బో C++ ఫర్ విండోస్ 7 ఉంది. దీన్ని డబల్ క్లిక్ ఇచ్చాను. నేను మీకు లాస్ట్ లెసన్లోనే చెప్పాను, మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తామని. అందులో టర్బో C++, తర్వాత డాస్ బాక్స్ అని ఉంటుంది, ఒకటి డేవ్ C++ అని ఉంటుంది. దీనిలో దేనిలో యూజ్ చేసానైనా సరే మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. ఓకేనా. లాస్ట్ లెసన్లో మనం ఈ ప్రోగ్రామ్ గురించి నేర్చుకున్నాం కదా. దీనిలో ఏమేమి నేర్చుకున్నామంటే హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, ఆ హెడర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఓకేనా. తర్వాత దీని డెఫినేషన్స్ ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఎందుకు, గెట్ సిహెచ్ ఎందుకు, ప్రింట్ఎఫ్ ఎందుకు, ఇవన్నీ యూజ్ చేసాం. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనం ఈ ప్రోగ్రాంలో మనం దేని గురించి నేర్చుకున్నాం అంటే ఓన్లీ ఇంటి గురించి నేర్చుకున్నాం. ఓకే. నేను మీకు ఏమని చెప్పాను అంటే మనకు ప్రోగ్రామింగ్లో డేటా టైప్స్ ఉంటాయని చెప్పాను. ఆ డేటా టైప్స్లో ఇంట్, క్యార్, ఫ్లోట్ ఉంటాయని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు మనం మిగతా రెండు డేటా టైప్స్ ఇంటి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లోట్ ఉన్న క్యారెక్టర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంటి తీసేసి ఇక్కడ క్యారెక్టర్ అని పెడదాం. ఓకే. క్యార్ సి ఇక్కడ వచ్చేసి ఏం పెట్టేసుకున్నామంటే x = 60 అని ఇచ్చాం. ఓకేనా. x = 60, తర్వాత y = 5 అని ఇచ్చేసాను. ఓకే. CLR ఇక్కడ మనం ఏం చేస్తామంటే x + y చేద్దాం. ఓకే. ఇక్కడ ప్రింట్ఎఫ్ నేనేమని చెప్పాను, కన్వర్షన్ స్పెసిఫికేషన్ ఉంటుంది అని చెప్పాను. ఓకేనా. ఫార్మాట్ ఉంటుంది అని, కన్వర్షన్ స్పెసిఫికేషన్ అనొచ్చు లేదా ఫార్మాట్ అనొచ్చు. ఇంటీరియర్కి ఫార్మాట్ %d, క్యారెక్టర్కి ఫార్మాట్ %c ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకేనా. చూడండి, నేను ఇంకొకటి ఇక్కడ చెప్పడం మీకు మర్చిపోయాను. సి లాంగ్వేజ్ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటాం. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి, అది వేరే క్యారెక్టర్గా అంటే దానికి వేరే రీడ్ చేస్తుంది, స్మాల్ ఏ ఇస్తే వేరే రీడ్ చేస్తుంది. ఓకేనా. మీరు స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి ఇందులో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే %c ఇచ్చాను. మనకు అవుట్పుట్ అనేది దేనిలో స్టోర్ అయి ఉంది, జెడ్లో. ఓకే. మీకు నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ లెసన్లో ఏం చెప్పానంటే ప్రతి దానికి ఒక కోడ్ ఉంటుందని చెప్పాను. క్యాపిటల్ ఏకి ఒక కోడ్ ఉంటుంది, ఏంటి 65 అని. క్యాపిటల్ బీకి ఒక కోడ్ ఉంటుంది 66 అని. అదే స్మాల్ ఏ అయితే 97, స్మాల్ బి అయితే 98. ఇట్లా మొత్తం మనకు 256 ఆస్కీ కోడ్స్ ఉంటాయి. వీటినన్నిటిని కలిపి ప్రతిదానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం ఏమంటారంటే ఆస్కీ కోడ్స్ అంటారని చెప్పాను, గుర్తుందో లేదో మీకు. ఓకేనా. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఆస్కీ కోడ్ ప్రింట్ చేస్తాం అన్నట్టు. చూడండి, ఇప్పుడు మనకు ఎక్స్కి ఏమి ఇచ్చాను, నేను 60 ఇచ్చాను, వైకి 5 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత CLR ఎందుకో తెలుసు, స్క్రీన్ క్లియర్ అవుతుందని. ప్రతి లైన్లో ఎండింగ్లో స్టేట్మెంట్లో సెమికోలాన్ ఉంటుందని చెప్పాను. ఓకేనా. Z = x + 5 అంటే 60 + 5 ఎంత, 65. దేనిలో స్టోర్ అయి ఉంది, జెడ్లో స్టోర్ అయి ఉంది. ఇక్కడ నేను ఇంటి ఇచ్చి ఇక్కడ పర్సంటేజ్ ఇస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే అవుట్పుట్లో 65 అని వచ్చేది. కాకపోతే నేను ఇక్కడ ఏమని ఇచ్చాను, క్యారెక్టర్ని ఇచ్చి దాన్ని ఏం ప్రింట్ చేయమంటున్నాను, క్యారెక్టర్ ప్రింట్ చేయమంటున్నాను. %c ఇచ్చాను. చూడండి, నేను ఇప్పుడు Alt F9 ప్రెస్ చేశాను. Alt F9 ప్రెస్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను చెప్పాను. ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఏం లేవు. ఓకేనా. ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత Ctrl F9 ప్రెస్ చేయండి మీరు. ఓకేనా. తర్వాత వచ్చేసి Ctrl F9 ప్రెస్ చేస్తే చూడండి మీకు అవుట్పుట్లో ఏమొచ్చింది, ఇక్కడ %c మిస్ అయింది. ఓకే. Ctrl F9 ప్రెస్ చేస్తే చూడండి అవుట్పుట్లో నాకు ఏమైనా వచ్చిందంటే క్యాపిటల్ ఏ వచ్చింది. చూసారా. అంటే మనకు 65కి ఏంటి, క్యాపిటల్ ఏ కదా. ఇప్పుడు మనం 97 చేద్దాం అంటే స్మాల్ ఏ రావాలి కదా, 90. ఇది వచ్చేసి దీన్ని 7 చేసేద్దాం. ఓకేనా. దీన్ని 7 చేసేసి Ctrl F9 ప్రెస్ చేస్తే చూడండి నాకేమొచ్చింది, స్మాల్ ఏ వచ్చింది. ఓకేనా. అలా మీరు క్యాపిటల్ ఏ కావాలంటే చూడండి ఏం చేశాను నేను, 60 + 5 చేస్తే అట్లా దాని ఆస్కీ కోడ్స్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. ఓకే. మీకు ఇప్పుడు క్యారెక్టర్ది అర్థమై ఉంది అనుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మీరు అలా కాకుండా నేను క్యారెక్టర్ అంటే మరి ఇది కదా అని ఇలా ఇచ్చారనుకోండి, సింగిల్ కోడ్స్లో ఏంటి x = a. ఎప్పుడైనా సరే మనం ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ అసైన్ చేసేటప్పుడు సింగిల్ కోడ్స్లో ఇవ్వాలి అన్నట్టు, సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలి, డబుల్ అపోస్ట్రఫీలో కాకుండా. ఓకేనా. సరే, ఇక్కడ మనం ఇప్పుడు ఇచ్చామనుకోండి, ఇక్కడ y = నేను d అని ఇచ్చాను అనుకోండి. దీనికి అవుట్పుట్ మనకి ఏం రావాలి, x + y అంటే ఏం రాదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంతకుముందు మీకు నేను ఆస్కీ కోడ్ ఎలా ప్రింట్ అవుతుందో క్యారెక్టర్ యూజ్ చేసి అది చెప్పాను అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి మనకు ఫ్లోట్ అని ఉంటుంది. ఓకేనా. ఫ్లోట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంతకుముందు మనం ఏం యూజ్ చేసామంటే ఇంట్ అని యూజ్ చేసాం. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఫ్లోట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బుక్ కొన్నారనుకోండి, బుక్ కొనేటప్పుడు మీకు దానికి ప్రైస్ అని ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఫ్లోట్ అని రాసి అప్పుడు నేను వేరియబుల్ ఇక్కడ ఎక్స్ అని కాకుండా నేను ఇక్కడ ఏమని తీసుకోవచ్చు అంటే ప్రైస్ అని తీసేసుకొని మనకు ఎట్లా ఉంటుందంటే 80 రూపీస్ .50 ఇట్లా పైస్లలో ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అట్లా మనం ఇంకొకటి
ఓకే, ఇక్కడ మనం సరే ఇక్కడ ఏమి ఇద్దామంటే ప్రైస్ అని ఇచ్చేసాం, ఇక్కడ సరే వై అని ఇచ్చేద్దాంలేండి. వై ఈక్వల్ టు 5 అని 6 అని ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ ఏమని ఇచ్చాను మనం పర్సంటేజ్ సి ఇచ్చాం. పర్సంటేజ్ సి కాదు, దానికి ఇవ్వాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఎఫ్ అని ఇచ్చాను. పర్సంటేజ్ ఎఫ్ అని చెప్పాను మీకు. ఏంటిది ఫ్లోట్కి పర్సంటేజ్ ఎఫ్. అలాగనే నేను సి తీసేసి ఇక్కడ ఎఫ్ పెట్టాను అనుకోండి. ఎఫ్ పెట్టేసి చూడండి, ఇప్పుడు మనం అవుట్పుట్ కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మనకు ఆన్సర్ ఏంటి 1 ఎర్రర్ అని ఉంటుంది. ఏంటి ఎర్రర్? అన్డిఫైన్డ్ సింబల్ ఎక్స్ అని అంటుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిందేమో డిఫైన్ చేసిందేమో ప్రైస్ అని డిఫైన్ చేశాను, ఇక్కడేమో ఎక్స్ అని ఇస్తే అది కుదరదు. ఇక్కడ ఏమి యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే యూజ్ చేయాలి. అంటే అక్కడ ఎక్స్ అని ఇచ్చి ఇక్కడ ప్రైస్ అని ఇస్తే కుదరదు. ఓకేనా, ఇక్కడ ప్రైస్ అని ఇచ్చి ఇక్కడ ఎక్స్ అని ఇస్తే కూడా కుదరదు. ఓకే, అందుకోసం ఏమని ఇచ్చానంటే ప్రైస్ అని ఇచ్చేసాను. ప్రైస్ ప్లస్ వై. ఓకే, ఇచ్చేసి కంట్రోల్ F9 చూడండి ఎట్లా వచ్చింది. 86.5000 అని ఎన్ని జీరోస్ వచ్చాయంటే 6, మొత్తం 5 పాయింట్ తర్వాత 6 వస్తాయన్నట్టు మీకు డెసిమల్స్ ఫ్లోట్ ఇస్తే. ఓకేనా, నేను అలా కాకుండా పాయింట్లలో కాకుండా నేను ఇక్కడ ఒకవేళ నేను చూడండి ఇక్కడ మనం ఇంట్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఇంట్ ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ డి కాకుండా పర్సంటేజ్ ఎఫ్ కాకుండా డి ఇచ్చేసాం. ఇచ్చేసి ఇప్పుడు నేను కంట్రోల్ F9 అని అనుకోండి. అంటే చూడండి ఆన్సర్ ఏమొచ్చింది 86 వచ్చింది. అంటే అవుట్పుట్ తప్పు, 86.50 రావాలి. మరి పాయింట్ల తర్వాత ఎందుకు ప్రింట్ చేయలేదు అంటే ఇంట్ అనేది పాయింట్స్ తర్వాత ప్రింట్ చేయలేదు. ఓన్లీ ఫ్లోట్ ఉంటేనే పాయింట్ తర్వాత మనం ప్రింట్ చేయవచ్చు. ఓకేనా, తర్వాత చూడండి వ్యూవర్స్, మనం దీనిలో ఇంకొకటి ఏంటంటే కామెంట్ అని ఉంటుంది. కామెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ ప్రోగ్రామ్కి ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకోండి, లేకపోతే దీనిలో ఏదైనా ఒక కోడ్ వర్క్ కాకుండా చేయాలనుకోండి, అలాంటప్పుడు మనం కామెంట్స్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. కామెంట్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ /* అని ఇచ్చేసాను. ఇచ్చేసి మీకు చూసారా దాని కలర్ మారిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ లేనప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కలర్ మన కలర్ బట్టి కూడా మాకు కోడ్ వర్కింగ్ అవుతుందా లేదా కూడా చెప్పవచ్చు. ఓన్లీ C++లో ఉంటుంది. సి లాంగ్వేజ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మీకు ఆ ఫీచర్ రాదు. అంటే మనకు దానిలో మౌస్ కూడా పనిచేయదు. మీకు ఎలా తెలుస్తుంది ఇది సిఆర్ C++ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి CPP అని, అంటే C++. ఓకే, సరే ఇప్పుడు మనం కామెంట్ ఇద్దామని చెప్పుకున్నాం కదా, /* అని ఇచ్చేటోటే చూడండి అది వచ్చేసింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు? యాడింగ్ 2 numbers అని ఇచ్చేసాను. ఇచ్చేసి మళ్ళీ */ అని ఇచ్చేస్తే ఇది దీని హెడ్డింగ్ అన్నట్టు. అంటే మీరు ఇప్పుడు నేను ఇది ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ ఇలా రాయలేదనుకోండి, ఇందులో ఈ కామెంట్లలో రాయలేదనుకోండి, కామెంట్లలో రాయకుండా నేను దీన్ని తీసేసి ఇట్లా పెట్టేసి Alt F9 అంటాం మనం. Alt F9 అంటే చూడండి ఏమంటుంది 5 ఎర్రర్స్ చూపిస్తుంది. 5 ఎర్రర్స్ ఎక్కడి అంటే ఈ డిక్లరేషన్ మనం ఈ యాడింగ్ 2 numbers అనేది ఇట్లా రాయడానికి వీల్లేదు సిలో. దీన్ని ఎప్పుడైనా సరే మనం కామెంట్లో రాయాలి. మనం ఏదైనా టైటిల్స్ రాస్తామన్నా లేకపోతే దాని గురించి చెప్పడానికి యూజ్ చేస్తామన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మళ్ళీ // మళ్ళీ లాస్ట్లో */ అని ఇచ్చేసి ఇప్పుడు నేను Alt F9 ప్రెస్ చేశాను అనుకో, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి చూడండి 0 ఉన్నాయి. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మళ్ళీ దీని అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, కాకపోతే అవుట్పుట్ తప్పెందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ఇచ్చింది ఇంట్, దీన్ని ఏం చేయొచ్చు మనం ఫ్లోట్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలి పర్సంటేజ్ డి ఇచ్చినా కూడా ఒకసారి మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్ అని పెట్టాలి. పెట్టేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే చూడండి ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది పాయింట్స్లలో వచ్చింది. ఓకేనా, ఈ కామెంట్ అనేది ఎందుకని చెప్పాను నేను. మనం ఇప్పుడు చూడండి ఈ హెడర్ ఫైల్ అంటే దీని డెఫినేషన్ రాయాలనుకోండి, అలాంటప్పుడు నేను ఇక డైరెక్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అని రాస్తే కుదరదు, డైరెక్ట్ ఇక్కడ టైప్ చేస్తే. అట్లాంటప్పుడు నేను ఇది ఎవరికైనా ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నారు దీని డెఫినేషన్ మీకు తెలియాలి అంటే నేను ఏం చేస్తాను ఇక్కడ // అని రాసి దీని గురించి రాస్తాను. ఏంటిది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ HEADER అని రాసేసి మళ్ళీ దీనికి క్లోజ్ చేయాలి కామెంట్. ఓకేనా, చేస్తే ఇప్పుడు నేను కంట్రోల్ ఏంటి Alt F9 ప్రెస్ చేశాను అనుకోండి, ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? లేవు. ఓకేనా, ఎందుకు లేవు అంటే నేను దీన్ని కామెంట్లలో రాశాను. నేను కామెంట్లలో రాయకపోతే అప్పుడు ఎర్రర్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, దీని కూడా ఏంటి దీనికి ఏమని చెప్పాను // కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అని చదువుతుంది. దీన్ని హెడర్ // అని ఇచ్చేసి Alt F9 ప్రెస్ చేస్తే కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మీకు ఏం ఎర్రర్స్ ఉండవు, ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అయితే చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేను ఏమని చెప్పా దీన్ని ఇట్లా ఏదైనా దేని గురించి అయినా డిఫైన్ చేయడానికి రాయొచ్చు అని చెప్పాగా, అలా కాకుండా ఏదైనా లైన్ మీకు పని చేయకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ CLR/SCR అనే లైన్ పని చేయించొద్దు అనుకోండి, అంటే అప్పుడు నేను // తర్వాత వచ్చేసి // అని ఇచ్చేసి Alt F9 ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఆ కోడ్ పనిచేయదు అన్నట్టు. ఏది CLR/SCR అనే కోడ్ పనిచేయదు. CLR/SCR ఎందుకని చెప్పాను నేను
పాత ప్రోగ్రామ్ ఆన్సర్ స్క్రీన్ని క్లియర్ చేస్తా అని చెప్పా. చూడండి ఇప్పుడు పాత ప్రోగ్రామ్ ఆన్సర్ స్క్రీన్ క్లియర్ చేయకుండా దాని పక్కన మన ఆన్సర్ ప్రింట్ చేసింది. ఓకేనా, నేను మళ్ళీ కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ కంట్రోల్, అట్లా మనకు ప్రింట్ అవుతూనే ఉంటుంది, స్క్రీన్ క్లియర్ చేయదు. ఎందుకంటే నేను ఈ కోడ్ని పని చేయొద్దు అని చెప్పాను ఇక్కడ. ఓకేనా, అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ ఇది తీసేసాను, ఏది // ఇది తీసేసాను, కామెంట్ తీసేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే చూడండి స్క్రీన్ని క్లియర్ చేసింది. ఓకేనా వ్యూవర్స్, మీరు నేను చెప్పిన ఈ ప్రోగ్రామ్స్ని ఇక్కడ చూస్తేనే సరిపోదు, దీన్ని మీరు ఏం చేయాలంటే పక్కా ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం రాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ఒక ఏరియా యొక్క స్క్వేర్, ఒక ఏరియా తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ రాయండి. ఏరియా అంటే ఏంటి తెలుసుగా మీకు. ఓకేనా, సైడ్ ఇంటూ సైడ్ అని రాసేసుకుంటే ఏరియా అని వస్తుంది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు అప్పుడు ఏం చేస్తారంటే, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాసి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏంటంటే, మీకు ఈ ఎర్రర్స్ అనేవి ఎలా వస్తాయి, లేకపోతే ఏ స్టెప్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ సెమికోలాన్ ఇవ్వాలి, ఎక్కడ కామా ఇవ్వాలి అనేది తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా వ్యూవర్స్, ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే, నా స్టూడెంట్స్ ఏం అడుగుతారంటే, అనేది అసలు ఈసారి ఈ సి ప్రోగ్రామ్ మనకి ఎందుకు, అసలు ఇది నేర్చుకోవడం వల్ల యూజ్ ఏముంది అని అడుగుతారు. ఓకేనా, చూడండి ఇంతకుముందు నేను ఏమని చెప్పాను మీకు ఇక్కడ, మనం లాస్ట్ ప్రోగ్రాంలో, ప్రీవియస్ ప్రోగ్రాంలో, ఇది మన ప్రీవియస్ ప్రోగ్రామ్, సరే ఇది తీసేసుకుందాం. యాక్చువల్లీ అందరూ ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఏం చెప్తారంటే హలో అని చెప్తారు, హలో వరల్డ్ డాట్ సి, లేకపోతే అట్లా చెప్తారు. నేనేం చెప్పాను మీకు, అన్నీ నేను ఒక 4-5 ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి ఒకటే దాంట్లో చెప్పేశాను అన్నట్టు. అంటే దానిలోనే మీకు ఇంట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏంటి, ఇవన్నీ కవర్ చేశాను అన్నట్టు. యాక్చువల్లీ ఫస్ట్ ఎవరైనా సరే ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు ఈ ప్రోగ్రామ్ చెప్తారు, #stdio.h, #co.h. ఇక్కడ ఏమని ఇచ్చారు, printfలో హలో అని రాశారుగా. చూడండి ఇప్పుడు నేను కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే హలో అని వచ్చింది. కాకపోతే స్క్రీన్ని క్లియర్ చేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను ఏమని, ఇక్కడ CLR SCR ఉంటేనే మనకు స్క్రీన్ అనేది క్లియర్ అవుతుందని. చూడండి నో ఎర్రర్స్, ఇప్పుడు ఒక ఓన్లీ హలో అనే ప్రింట్ అయింది. ఓకేనా, అంటే ప్రింట్ఎఫ్ అనేది మనం ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే, ఓన్లీ ఒక మనం ఆన్సర్నే ప్రింట్ చేయడం కాకుండా, చూడండి ఇప్పుడు నేను ఇక్కడ దీనిలో www.timecomputers.in అని ప్రింట్ చేయాలనుకోండి, ఇన్వర్టెడ్ కామాస్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా స్క్రీన్ మీద మీరు టెక్స్ట్ని ప్రింట్ చేయాలి అంటే ఇలా ప్రింట్ చేయించుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఇంకొక లైన్ కావాలి అంటే ఇందులోనే రాసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి సపరేట్ నాకు లైన్లో ప్రింట్ కావాలంటే ఇక్కడ printf అని రాసేసి బ్రాకెట్ స్టార్ట్ చేసేసి దానిలో మళ్ళీ ఇంకేమన్నా రాయాలి అంటే రాయొచ్చు. ఏంటి, youtube.com/officetime ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, సెమికోలాన్. ఓకేనా, ఇచ్చేసి నేను ఈ స్లాష్ అని ఎందుకు ఇస్తానో మీకు ముందు చెప్తాను నెక్స్ట్ లెసన్లో. కంట్రోల్ F9 ప్రెస్ చేశాను అనుకోండి, అలా వస్తుంది అన్నట్టు. ఓకేనా, అట్లా మీరు స్క్రీన్ మీద ఏమన్నా ప్రింట్ చేయదలుచుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా వ్యూవర్స్, నేను ఏదో చెప్తూ మీకు ఆపేశాను. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు అసలు మనకు అని నేను చెప్పేసుకున్నాం అని అంటారని డౌట్ అడుగుతారని చెప్పా కదా. చూడండి వ్యూవర్స్, ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రామ్ ఏంటి, మనం x+y చేసాం. ఓకేనా, ఇక్కడ ఏమని ఇచ్చేసాం, డిక్లేర్ చేసుకున్నామంటే int x = 2, y = 3 అని ఇచ్చేసాం. ఇచ్చి z అని ఇచ్చేసాం. ఓకే, ఇచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం z = x+y అని చేసేసాం. x+y అని ఇచ్చేసాం. ఇచ్చేసి printf %d, z అని చేసాం. అంతే కదా, ఇదే కదా ప్రోగ్రామ్ చేసింది నిన్న. ఓకే, చేస్తే మనకి ఏమొచ్చింది అంటే దీని అవుట్పుట్ వస్తుంది. ఏమని వచ్చింది, 5 అని వచ్చింది. ఇప్పుడు రెండు వ్యూవర్స్, మీకు ఇక్కడ x+y చేయాలని మీకు తెలియదా? x+y అంటే ఏంటిది, x = 2, y = 3 అని 5 అంటే ఇది మన సెకండ్ క్లాస్ పిల్లగాని అడిగినా, థర్డ్ క్లాస్ పిల్లగాని అడిగినా, ఫస్ట్ క్లాస్ పిల్లగాని అడిగినా చెప్తారు. ఓకేనా, మరి దీనికోసం మనం ఈ ప్రోగ్రామ్ మొత్తం రాసుడు ఎందుకు అంటే, ఇక్కడ మనం నేర్చుకునేది x+y కోసం కాదు నేర్చుకునేది. ఓకేనా, ఇప్పుడు మీరు నేర్చుకునేది దేనికోసము అంటే, ఇక్కడ #include stdio.h ఎందుకు రాసాం, #include conio.h ఎందుకు రాసాం, ఈ వాయిడ్ మెయిన్ ఏంటి, CLR SCR ఏంటి, ఇంట్ ఏంటి, కామాలు ఎందుకు ఇస్తున్నాం, సెమికోలాన్లు ఎందుకు ఇస్తున్నాం, Alt F9 ఎందుకు ప్రెస్ చేస్తున్నాం, కంట్రోల్ F9 ఎందుకు ప్రెస్ చేస్తున్నాం, వీటి గురించి నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునేది x+y గురించి కాదు. ఈ x+y మనం ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లోనే నేర్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకునే దీనికోసం కాదు. నేను మీకు స్టార్టింగ్ చెప్పేటప్పుడు చెప్పాను, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఏం చేయాలని చెప్పి ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, ఆల్ఫాబెట్స్ అన్నింటినీ కలిపి వర్డ్స్ చేస్తారు, వర్డ్స్ అన్నింటినీ కలిపి సెంటెన్సెస్ చేస్తారు, సెంటెన్స్ అన్నింటినీ కలిపి పారాగ్రాఫ్ చేస్తారు అని చెప్పా కదా. అంటే ఏంటి, ఇక్కడనే మనం వొకాబులరీ నేర్చుకుంటున్నాం, గ్రామర్ నేర్చుకున్నాం అని చెప్పాను.
ఏదైనా సరే ఇప్పుడు మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నప్పుడు స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం యాష్ ఇంక్లూడ్ ఎందుకు, వాయిడ్ మెయిన్ ఎందుకు, ఇంట్ ఎందుకు, ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ అన్నీ నేర్చుకొని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది ప్రోగ్రామింగ్ చిన్న ప్రోగ్రామ్, తర్వాత ముందు మళ్ళీ ఇంకొంచెం కోడింగ్ నేర్చుకుంటారు. అట్లా మొత్తం కోడింగ్ నేర్చుకుంటూ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం యూజ్ చేస్తాం. దానిలోనే భాగంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఏదైనా ఇక్కడ ఒక హెడర్ ఫైల్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మనం ఏం పెట్టుకున్నాం, 2 ఫైల్స్ పెట్టాం. ఈ 2 ఫైల్సే ఉండవు. మీరు ఇప్పుడు ముందు నేర్చుకుంటూ పోతూ ఉంటే స్ట్రింగ్ డాట్ హెచ్ అని, మ్యాథ్ డాట్ హెచ్ అని, తర్వాత గ్రాఫిక్ డాట్ హెచ్ అని, ఇవన్నీ ఇప్పుడు గ్రాఫిక్ డాట్ హెచ్ అని చెప్పా కదా, అది ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు ఏమైనా కలర్గా ఏదైనా సర్కిల్స్ కానీ, లేకపోతే తర్వాత వచ్చేసి బాక్సెస్ కానీ, లేకపోతే ఒక గేమ్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేయాలనుకోండి. అలాంటప్పుడు మీకు ఏంటంటే గ్రాఫిక్ డాట్ హెచ్ అనే ఫైల్ యూజ్ చేస్తారన్నట్టు. అంటే ఏంటంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ చిన్న నేర్చుకుంటూ వెళ్ళి పెద్ద ప్రోగ్రామ్స్ వస్తారన్నట్టు. ఓకేనా? ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఇచ్చాం కదా, దీన్నే అంటాం అన్నట్టు, దీన్నే ప్రోగ్రామింగ్ అంటాం అన్నట్టు. ఓకే వ్యూవర్స్, మీ సలహాను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోస్ని ఫేస్బుక్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.